ఫైనలీ ద మోస్ట్ అవైటెడ్ మిరాయ్ ట్రైలర్ వచ్చేసింది. మీరేమో కానీ నేను మాత్రం ఈ ఫిల్మ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. ఈ వీడియో ఓపెన్ చేశారంటే మీరు కూడా అనుకుంటా ట్రైలర్ అంతా చూసే ఉంటారు. డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని గ్లిమ్స్ నుంచి టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి దాంట్లో ఫిల్మ్ గురించి ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. గ్లిమ్స్ లో అసలు ఈ ఫిల్మ్ జరిగే కాన్సెప్ట్ ఏంటి, దేనిపై ఫిల్మ్ తీస్తున్నారని చెప్పారు. టీజర్ తో విలన్ క్యారెక్టర్ వల్ల ఏ ఆపద రాబోతుంది, దాన్ని హీరో ఎలా అడ్డుకుంటారని చూపించారు. అండ్ ఇప్పుడు ట్రైలర్ తో చాలా స్టఫ్ వదిలేరు, అది ఏంటని క్లియర్ గా మాట్లాడుకున్నారు. అయితే దానికంటే ముందు ఈ ఫిల్మ్ జరిగే అశోకుడి 9 పుస్తకాల గురించి, 9 పుస్తకాల్ని కాపాడడానికి పెట్టిన 9 యోధుల గురించి, ఆ 9 పుస్తకాల్ని అశోకుడు ఎందుకు రాయించాడు, ఆ పుస్తకాల్లో ఏముంది, ఆ పుస్తకాల్ని అశోకుడు చెడ్డ వాళ్ళకి దొరకకుండా ఎందుకు దాస్తున్నాడు, ఇలా అశోకుడి 9 పుస్తకాల గురించి ఉన్న ఒక మిత్ ని డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని మిరాయ్కి ఆ మిత్ ని ఎలా యూస్ చేస్తున్నారని క్లియర్ గా టీజర్ బ్రేక్ డౌన్ లో చెప్పాను. ఆ టీజర్ బ్రేక్ డౌన్ లో డీటెయిల్స్ కంటే ఈ ఫిల్మ్ లో వాళ్ళు టచ్ చేసిన అశోకుడి మిత్ గురించే క్లియర్ గా ఉంటుంది. అదంతా మళ్ళీ చెప్పలేను కాబట్టి ఒకసారి ఆ వీడియో చూడండి. ఆల్రెడీ మీరు చూసే ఉంటే ఇప్పుడు చెప్పబోయే డీటెయిల్స్ మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, వాళ్ళ కోసం షార్ట్ గా చెప్పేస్తా. అశోక్ మహారాజు కళింగి యుద్ధం తర్వాత అతను చేసిన తప్పుల్ని రిలీజ్ అయ్యి ఆ పశ్చాత్తాపంలో ఒక మంచి రాజుగా మారుతారు. తన ప్రజలకి ఎంతో మంచి చేస్తూ వాళ్ళకు ఉపయోగపడడానికి ఒక 9 మంది మేధావులతో 9 పుస్తకాలు రాపిస్తాడు. అయితే ఆ పుస్తకాల్లో ఎంత గొప్ప జ్ఞానం ఉంటుందంటే ఒక మనిషి ఆ పుస్తకాన్ని చదివితే దేవుడైపోయేంత. ఆ పుస్తకాల్లోని ప్రతిదీ అశోకుడు తన ప్రజలకు ఎప్పుడోకప్పుడు ఉపయోగపడుతుందని రాపిస్తాడు. ఆ పుస్తకాలు మంచివాడి చేతికొస్తే మంచి జరుగుతుంది, కానీ అదే పుస్తకం అందులోని జ్ఞానం, అందులోని శక్తులు ఒక చెడ్డవాడి చేతికొస్తే ఎన్నో దారుణాలు జరుగుతాయి. అందుకని అశోకుడు ఆ పుస్తకాల్ని తన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పుస్తకాల్లోని జ్ఞానం వాళ్ళకి అవసరమైనప్పుడే వాళ్ళకి తెలియాలని, అప్పటి వరకు ఏ చెడ్డవాడికి అవి దొరకకూడదని ఒక 9 మందిని ఆ పుస్తకాలకి కాపలా పెడతారు. అదొక సీక్రెట్ సొసైటీ, ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది. అయితే ఆ పుస్తకాల్ని మహాబీర్ లామా దక్కించుకోవడానికి చూడటం, అతని చేతికొస్తే ప్రపంచమే నాశనం అయిపోతుందని ఆ పుస్తకాల్ని తన చేతికి రాకుండా అందరినీ కాపాడేవాడే మన సూపర్ యోధ తేజ సజ్జా. ఇదే కాదు, ట్రైలర్ చూశాక ఇంకా ఎన్నో ఉన్నాయని తెలిసే లేట్ చేయకుండా అన్ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. టీజర్ ట్రైలర్స్ లో సినిమాలో జరిగే చాలా పెద్ద పెద్ద సీక్వెన్స్ లోని షార్ట్స్ పెట్టారు. ఒక్కొక్క సీన్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. అందులో ముందు ఈ సీన్ గురించి మాట్లాడుకుంటే ఇది తేజ సజ్జా ఇంట్రొడక్షన్ సీన్ లా ఉంది. ఈ సీన్ లో తేజానే అక్కడ వాళ్ళు కట్టేసినా కానీ తేజ అక్కడికి ఏదో ఆపడానికే వచ్చాడు. అదెలా చెప్తున్నానంటే అక్కడ వాళ్ళందరితో ఫైట్ చేస్తున్న ఈ షార్ట్స్ ని మీరు చూసుంటారు, కానీ ఫాస్ట్ కట్స్ లో వెళ్ళిపోయిన ఈ షార్ట్ ని అబ్జర్వ్ చేస్తే తేజ అక్కడ ఏదో కాల్ చేస్తున్నాడు. మరి అది ఆల్కహాలా, డ్రగ్సా లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా తేజ అక్కడ కాల్ చేస్తుంది ఏదో ఒక మంచి పని కోసమే. మంచి పని అని ఎందుకు అంటున్నానో తర్వాత చెప్తా. టీజర్ బ్రేక్ డౌన్ లో ఈ మూవీ ఏ టైం లైన్ లో జరుగుతుందని గెస్సే లేకపోయానని చెప్పాను. ఈ ట్రైలర్ చూసాక క్లారిటీ వచ్చింది. సేమ్ కల్కి మూవీ లాగే ఈ ఫిల్మ్ కూడా ఫ్యూచర్ లో సెటప్ చేసుకున్న ఫిల్మ్ లా అనిపిస్తుంది. అండ్ మన హిందూ పురాణాస్ ప్రకారం భూమి పైన మొదటి నగరం, చివరి నగరం కాశీ అని ఉన్నట్లు కల్కి లాగే ఈ ఫిల్మ్ కూడా కాశీలోనే జరుగుతుంది అనుకుంటా. బట్ కాశీ ఒకటే కాదు, డిఫరెంట్ కంట్రీస్ లో జరుగుతుంది. తర్వాత క్లియర్ గా చెప్తాను. కల్కిలో భైరవ లాగే మిరాయ్ లో తేజ క్యారెక్టర్ కూడా కాశీలో ఉంటుంది. భైరవ అక్కడ బౌంటీస్ కోసం ఫైట్ చేసేటట్లు ఇక్కడ తేజ ఏదైనా మంచి పని కోసం ఫైట్ చేస్తూ ఉంటాడు. భైరవ క్యారెక్టర్ లాగే కొంచెం సరదాగా ఉండే క్యారెక్టర్ అని ఇంట్రడక్షన్ లో ఉన్న డైలాగ్ తో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. నేను కల్కితో కంపేర్ చేస్తున్నానని మళ్ళీ మిరాయ్ ఆ ఫిల్మ్ కి కాపీ అనుకోకండి. ఆ ఫిల్మ్ 873 ఇయర్స్ తర్వాత జరిగేది. ఇదంతా ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్ అయితే కాదు, జస్ట్ కొన్నేళ్ల ముందు జరిగే కథలా మాత్రమే ఉంది. ఆ ఫిల్మ్ వేరు, ఈ ఫిల్మ్ వేరు. ఫీడ్ అయ్యాక మీకే క్లారిటీ వస్తుంది. తేజ చెప్పిన ఈ డైలాగ్ ని గుర్తుపెట్టుకోండి. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఇది ఇంట్రొడక్షన్ లో జరిగేటట్లే ట్రైలర్ లో పెట్టినా కానీ అది ఆ సీన్ లో జరిగేది కాదు. ఏ సీన్ అనేది తర్వాత చెప్తా. నెక్స్ట్ ట్రైలర్ లో పెట్టిన బిగ్ సీక్వెన్స్ మన మనోజ్ గారు చేస్తున్న మహాబీర్ ఈ మార్కెట్ లాంటి ప్లేస్ లో చేస్తున్న ఫైట్ సీక్వెన్స్. దీని గురించి ఆల్రెడీ టీజర్ బ్రేక్ డౌన్ లో మాట్లాడుకున్నాం. అక్కడికి మహాబీర్ ఆ 9 బుక్స్ లోని ఒక బుక్ కోసం వచ్చాడు. బట్ ట్రైలర్ తో ఈ సీన్ గురించి ఇంకొంచెం బాగా అర్థమైంది. నేను టీజర్ బ్రేక్ డౌన్ చేస్తున్నప్పుడు ఎక్కడో చూసాను, అశోకుడి 9 బుక్స్ ని 9 అన్నోన్ మెన్స్ కాపాడతారని చెప్పా కదా. అయితే ఆ 9 మంది మన ఇండియన్సే కాదు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉంటారని. 9 మంది అంటే అప్పటి నుంచి ఉన్న వాళ్ళే కాదు, ఒకరు చనిపోయిన తర్వాత ఆ బాధ్యతని ఇంకొకరికి అప్పగిస్తారు. అయితే తరతరాలుగా బుక్స్ ని కాపాడుతున్న వాళ్ళలో మన ఇండియన్సే కాకుండా వేరే దేశం వాళ్ళు కూడా ఉన్నారని ఆ మిత్ లో ఉంది. కాబట్టి ఆ ప్రాసెస్ లోనే ఆ 9 బుక్స్ ని కలెక్ట్ చేస్తున్న మహాబీర్ ఈ ప్లేస్ లోకి వెళ్ళుంటాడు. మరి ఇదేం కంట్రీ అంటే ఆ మ్యూజిక్ మార్కెట్ లో హౌస్ ఆఫ్ ట్యూన్ అని ఉన్న ఈ షాప్ బోర్డ్ పైన ఉర్దూలో కూడా నేమ్ ని చూడొచ్చు. ఉర్దూలో నేమ్ ఉంటే అది అరబ్ కంట్రీస్ అని చెప్పలేం. బట్ టీజర్ ట్రైలర్స్ లో ఇది ఏ కంట్రీ అని చెప్పలేం కాబట్టి ఉన్న దాంతో ఇది అరబ్ కంట్రీస్ అనుకున్నాం. ఏ కంట్రీ అయినా సరే ఇది ఇండియా అయితే కాదు. ఆ కంట్రీలో ఉన్న ఆ బుక్ కోసం మహాబీర్ అక్కడ వాళ్ళతో ఫైట్ చేసి ఆ బుక్ ని దక్కించుకోవటం టీజర్ అండ్ ట్రైలర్స్ లో పెట్టిన షార్ట్స్ లో చూడొచ్చు. ట్రైలర్ లో పెట్టిన షార్ట్స్ లో మహాబీర్ పవర్ అయిన బ్లాక్ కలర్ యాష్ లాంటిది తన చుట్టూ తిరిగి తన వెపన్ లోకి వెళ్ళటం, ఆ పవర్ తో అక్కడ మహాబీర్ విధ్వంసాన్ని చేయటం చూడొచ్చు. అయితే మహాబీర్ ఇక్కడున్న బుక్ ని తీసుకున్నాడు కదా, ఇదే మహాబీర్ కి దొరికిన ఫస్ట్ బుక్ అంటే ఆల్మోస్ట్ మహాబీర్ అన్ని బుక్స్ ని కలెక్ట్ చేసేసుకున్నాడు. టీజర్ లో ఉన్న ఈ షార్ట్ లో చూడొచ్చు ఒక 6 బుక్స్ మహాబీర్ దగ్గర ఆల్రెడీ ఉన్నట్లు. ఈ షార్ట్ లో 6 కనిపించాయి, మరి అక్కడ ఎన్ని ఉన్నాయో కానీ నాగేష్ ఇక్కడ ఆల్రెడీ 7 బుక్స్ మహాబీర్ దగ్గర ఉండుంటాయి. మార్కెట్ ఫైట్ లో 8th బుక్ ని కూడా పట్టేసుకొని ఉండుంటాడు. ట్రైలర్ లో బుద్ధిజాన్ని నమ్మే వాళ్ళలా
ఉన్న యోదాస్ దగ్గర 9th బుక్ ఉంటుంది. ఈ షాట్ లో చూడొచ్చు. ఈ మార్కెట్ లో జరిగిన ఫైట్ లో 8th బుక్ ని పట్టేసుకున్న మహాబీర్ అందులో ఉన్న నాలెడ్జ్ పవర్స్ అన్ని తెలుసుకొని అప్పటికే చాలా విధ్వంసం చేసుంటాడు. ఇంకా 9th బుక్ తనకి జిక్కితే ఈ ప్రపంచం మహాబీర్ చేతుల్లోకి వచ్చేస్తుందని ఆల్రెడీ 8 బుక్స్ తో ఎన్నో పవర్స్ తో ఉన్న మహాబీర్ కి 9th బుక్ దొరకకుండా చూస్తారేమో ఈ మిగిలిన క్యారెక్టర్స్ అంతా. ట్రైలర్ లో శ్రేయ గారు చెప్పే డైలాగ్ కూడా దీని గురించే. ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. టీజర్ లో కనిపించినట్లే ఇక్కడ ఉన్నది 6 బుక్సే. తనకి మార్కెట్ లో జిక్కింది 7th బుక్ అనుకుంటే మిగతా 2 బుక్స్ ఉండాలి. ఒక బుక్ యోదాస్ దగ్గర ఉంది, మిగిలిన 9th బుక్ ఎక్కడుంది అనేది మూవీలో చూడాలి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఫైట్ సీక్వెన్స్ అంతా మనోజ్ గారి ఇంట్రడక్షన్ సీన్ లా అనిపిస్తుంది నాకు. ఇంత బిగ్ ఫైట్ సీక్వెన్స్ తో ఒక విలన్ కి ఇంట్రడక్షన్ సీన్ పడితే ఈ విలన్ క్యారెక్టర్ కొన్నేళ్లు గుర్తుండిపోయేలా ఉంటుంది. మరి ఈ సీన్ ఎప్పుడు వస్తుందో మూవీలో చూద్దాం. ఎలాగో యోదాస్ దగ్గర బుక్స్ ఉంటాయని మాట్లాడాం కాబట్టి అసలు మూవీలో యోదాస్ ఎవరు, వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళకి తేజాకి సంబంధం ఏంటి? ముందు మూవీలో బుద్ధిజాన్ని నమ్మే వాళ్ళలా ఈ బ్లూ కలర్ కాస్ట్యూమ్ లో ఉన్న వీళ్ళు ఎక్కడ ఉంటారంటే వీళ్ళంతా ఉండేది శ్రీలంక కంట్రీలో. ఫిల్మ్ చాలా వరకు శ్రీలంకలోనే జరుగుతుంది. తేజ గారు ట్రైన్ పై జంప్ చేస్తున్న ఈ ట్రైన్ సీక్వెన్స్ అంతా శ్రీలంకలో. శ్రీలంకలో ఈ సీన్ లైవ్ యాక్షన్ చేశామని రీసెంట్ ఇంటర్వ్యూలో తేజ గారు కూడా చెప్పారు కదా. మరి వీళ్ళు శ్రీలంకలోనే ఉంటారని ఎలా చెప్తున్నానంటే శ్రీలంకలో సగం మంది పాపులేషన్ నమ్మేది బుద్ధిజాన్ని. వాళ్ళ పాపులేషన్ 2.3 crore పీపుల్ అయితే 1.55 crore పీపుల్ నమ్మేది బుద్ధిజాన్ని. సో ఖచ్చితంగా ఈ యోదాస్ ఉండేది శ్రీలంకలోనే. ఇందాక మన తేజ కాశీలో ఉంటాడని చెప్పా కదా. అయితే ఒక్కొక్క కంట్రీలో ఉన్న బుక్స్ ని కలెక్ట్ చేస్తున్న మహాబీర్ కి ఆల్మోస్ట్ అన్ని బుక్స్ దొరికేసాయి. ఇంకా తనకి కావాల్సిన ఇంకొక బుక్ ఆర్ 9th బుక్ శ్రీలంకలోనే ఉందని మహాబీర్ కి తెలిసి మహాబీర్ అక్కడికి కూడా వచ్చేస్తుంటాడని, వాళ్ళ దగ్గర కాపాడుకుంటున్న బుక్ ని కూడా తీసేసుకుంటాడని యోదాస్ కి తెలిసిపోయి ఉంటుంది. అందుకే శ్రేయ గారు ఇందాక మాట్లాడుకునే ఈ డైలాగ్ చెప్పుంటారు. ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. శ్రేయ గారు కూడా యోదాస్ లో ఉండేవారే. మరి తన కొడుకుగా చేస్తున్న హీరో కూడా అక్కడే ఉంటాడు కదా అంటే రీజన్ ఏమో తెలియదు. కానీ శ్రేయ గారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మన హీరో కడుపులో ఉన్నప్పుడు ఆ యోదాస్ తోనే ఉంటాడు. బట్ పుట్టాక పెరిగేది ఇండియాలోనే అనిపిస్తుంది ట్రైలర్ చూసాక. తేజ ఇండియాలోనే ఉన్నట్లు టీజర్ ట్రైలర్స్ లో ఎక్కడ కనిపించకపోయినా నేను ఇలా అనడానికి రీజన్ నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. అసలు ఏం జరిగింది? దాన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. నన్ను చూడని లోకం నమ్మింది, నాతో లేని నా తల్లి నమ్మింది. ఈ క్లిప్స్ అన్ని చూసాక మీకు అర్థమయ్యే ఉంటుంది. గ్లిమ్స్ వీడియోలో యోదాస్ కి పెద్దగా ఉన్న ఈయన హీరోయిన్ కి చెప్పే డైలాగ్ గుర్తుందా? గ్రహణాన్ని ఆపే ఓ జననం. అక్కడికి మహాబీర్ వాళ్ళ దగ్గర ఉన్న బుక్స్ కోసం వస్తున్నాడని, దాన్ని ఆపేవాడు ఎక్కడున్నాడని కూడా ఆయనే హీరోయిన్ కి చెప్పి హీరోయిన్ ని తేజాని అక్కడికి తీసుకురమ్మని పంపించుంటారు. ఈ ఫిల్మ్ ఎవరికైనా గుర్తొస్తే మళ్ళీ కాపీ అనుకోకండి. ఇలా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని సేవ్ చేయడానికి ఒక అతన్ని తీసుకురావటం చాలా సినిమాల్లో ఉన్నాయి. మన హీరో తేజ అక్కడుండే జనాల్ని కాపాడడానికి కాదు, అశోకుడి ఆశయం శిథిలం కాకుండా మహాబీర్ లాంటి వాడి చేతికి ఆ బుక్స్ చిక్కకుండా తనని అడ్డుకోవటం గురించి ఉంటుంది. మన హీరో కాశీలో ఉన్నాడని తెలిసిన హీరోయిన్ అతన్ని తీసుకురావడానికి అక్కడికి వెళ్తుంది. కాశీలో బోట్ లో ఉన్నట్లు ఈ షాట్ లో చూడొచ్చు. అక్కడ హీరో అడ్రస్ కి వచ్చి తన దగ్గరికి వెళ్తే నువ్వు వెతుకుతున్న మనిషి అడ్రస్ నేను కాదని హీరో చెప్తాడు. అదే మనకి ట్రైలర్ స్టార్టింగ్ లో పెట్టిన డైలాగ్. ఈ షాట్స్ ని బట్టే హీరో కాశీలో ఉంటాడని నేను ఇప్పటిదాకా చెప్తున్నాను. కొన్ని రోజులు హీరో ఉండే ప్లేస్ లోనే హీరోయిన్ కూడా ఉండి తనని తీసుకువెళ్ళడానికి కన్విన్స్ చేస్తూ ఉంటుంది. బట్ తనతో వెళ్ళటం ఇష్టం లేని హీరో ఒక రోజు ఆలోచన మార్చుకుంటాడు. అప్పటికి తనని తీసుకురావడానికి వచ్చిన హీరోయిన్ మనోడితో లవ్ లో కూడా పడిపోతుంది. వీడియో స్టార్టింగ్ లో చెప్పా కదా తేజ అక్కడ మంచి పనుల కోసం ఫైట్ చేస్తూ ఉంటాడని. అలా చెప్పడానికి రీజన్ ఇదే. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. ఈ డైలాగ్ చెప్పిన వెంటనే హీరోయిన్ హీరోని హగ్ చేసుకుంటుంది. అవంతికాతో మహేంద్ర బాహుబలి లవ్ లో పడి తన రాజ్యానికి మళ్ళీ ఎలా తిరిగి వెళ్తాడో అంతే అప్పటికి మూవీలో లవ్ లో పడిపోయిన మన హీరో అసలు ఏం జరిగిందని హీరోయిన్ అడుగుతున్నాడు. హీరోయిన్ కూడా అంతా క్లియర్ గా చెప్తుంది. మహాబీర్ ని అడ్డుకోవాలంటే నువ్వు మిరాయిని చేరుకోవాలని కూడా చెప్తుంది. వీళ్ళిలా మాట్లాడుతూనే గ్యాప్ షాట్ లో అక్కడికి మహాబీర్ మనుషులు వచ్చేస్తారు. టీజర్ అండ్ ట్రైలర్స్ లో నైట్ జరిగే ఈ ఫైట్ సీక్వెన్స్ లోని షార్ట్స్ పెట్టారు. ఈ సీక్వెన్స్ లో కనిపిస్తున్న ఏమని గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాచ్ అంతా బ్లాక్ స్క్వాడ్ మనుషులు. ఎందుకో తెలియదు కానీ వీళ్ళంతా హీరోయిన్ ని తీసుకెళ్ళడానికి వచ్చారు. వీళ్ళు మాట్లాడుకుంటే ఇదే రెయిన్ నైట్ సీన్ లో వాళ్ళతో జరిగిన ఫైట్ ని పెట్టకపోయినా అదే సీన్ లో కార్ పైన పడిపోయిన తేజాని షాట్ లో చూడొచ్చు. అండ్ ఒక హెలికాప్టర్ లో వీళ్ళంతా హీరోయిన్ ని తీసుకెళ్తుంటే అక్కడ పడిపోయి ఉన్న హీరోని చూడొచ్చు. అప్పటికి ఏ పవర్స్ లేని హీరో వాళ్ళతో ఫైట్ చేసి హీరోయిన్ ని కాపాడలేకపోతాడు. వాళ్ళంతా హీరోయిన్ ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపోవడం చూడొచ్చు. అయితే చిన్న కన్ఫ్యూజన్, ఈ సీన్ ఇండియాలో జరిగేదా లేదా శ్రీలంకలో దాని. ఇండియాలో జరిగేదైతే ఇప్పుడు నేను చెప్పిందంతా కరెక్టే కానీ శ్రీలంకలో జరిగేదని డౌట్. ఎందుకంటే ఈ షాట్ లో హీరోయిన్ బోట్ లో తేజాని ఆ యోదాస్ ఉండే ప్లేస్ కి తీసుకెళ్తున్నట్లుంది. ఇండియాలోనే హీరోయిన్ వాళ్ళు తీసుకువెళ్ళిపోతే మరి ఈ షాట్స్ ఎక్కడుంటాయని నా డౌట్. మరి సీన్ హీరోని శ్రీలంక తీసుకువెళ్ళిపోయాక జరిగేదా లేదా నేను అనుకున్నట్లే ఇండియాలో ఉన్నప్పుడు. అసలు ఇండియాతోనే సంబంధం లేకుండా హీరో హీరోయిన్ వీళ్ళంతా ఉండేది శ్రీలంకలోనేనా? ఇలా చిన్న చిన్న కన్ఫ్యూజన్. బట్ మనకు కనిపించిన డీటెయిల్స్ తో మనకు కనిపించిన దానిపై కాన్ఫిడెంట్ గా ఉండాలి కాబట్టి ఇప్పుడు దాకా చెప్పినట్లే జరుగుతుంది అనుకుంటే హీరోయిన్ వాళ్ళు తీసుకెళ్లే లోపే హీరో అక్కడి నుంచి లేచి ఫైట్ చేసి కాపాడుంటాడా లేదంటే హీరోయిన్ వాళ్ళు తీసుకెళ్లిపోయి ఉంటారా అనేది మూవీలో చూడాలి. హీరోయిన్ వాళ్ళు తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ హీరోయిన్ వాళ్ళని
వాళ్ళని అడ్డుకోవడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలని చెప్పడం వల్ల అడ్వెంచర్స్ ని ఇష్టపడే హీరోయిన్ ఆర్ ఇంకెవరైనా ఇచ్చిన మ్యాప్ తో ఆ మిరాయి ఎక్కడుంటుందని తెలుసుకొని దాన్ని వెతుకుతూ వెళ్తాడు అనుకుంటా. ఆడియన్స్ అంతా సర్ప్రైజ్ అయినా అసలు ఫిల్మ్ కి ఎంత బడ్జెట్ పెట్టారా అని కన్ఫ్యూజ్ అయ్యే రేంజ్ లో ఆ మిరాయికి కాపలా ఉన్న గరుడ పక్షితో హీరోకి పడ్డ ఈ 2-3 షాట్స్ కే చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూస్తామని ఎగ్జైటింగ్ తో ఉన్నారు అందరూ. ఎంతో అడ్వెంచర్ చేసి ఐస్ వాటర్ లో పడిపోయి అందులో నుంచి లేచి మిరాయి స్టిక్ వరకు చేరుకున్న మన సూపర్ యోధ త్రేతాయుగం నుంచి కాపు కాస్తున్న గరుడ పక్షి నుంచి మిరాయి స్టిక్ ని ఎలా తీసుకున్నాడు అనేది మూవీలోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. నాగేష్ ప్రకారం ఒక మంచి కార్యం కోసం ఎంతో మంది ప్రజల్ని మహాబీర్ నుంచి కాపాడడానికి ఆ మిరాయి కోసం వచ్చిన హీరోతో ఆ గరుడ ఫైట్ చేయటం ఆపేసి మిరాయి స్టిక్ ని వదిలేస్తుంది అనుకుంటా. బికాస్ త్రేతాయుగంలో రాముడి స్టిక్ ని తయారు చేయడానికి దాన్ని గరుడ చేత కాపాడించడానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. ఏదో ఒక సిచ్యువేషన్ లో ఇది ఎవరో ఒకరికి ఉపయోగపడాలి. అలాంటి వాడు వచ్చినప్పుడు ఈ మిరాయి స్టిక్ వాళ్ళకి దక్కాలని రాముడిచ్చిన ఆదేశం ప్రకారం అన్ని లక్షల సంవత్సరాలు దాన్ని కాపు కాసిన పక్షి తన కార్యాన్ని పూర్తి చేసుకుని స్టిక్ ని హీరోకి వదిలేస్తుంది అనుకుంటా. మిరాయి స్టిక్ తీసుకొని ఆ స్నో నుంచి పక్కనే ఉన్న ఊర్లోకి వచ్చిన మన హీరోని చూసి అక్కడున్న వాళ్ళంతా సర్ప్రైజ్ అయిపోయి ఇలా మోకాళ్ళపై హీరోని రెస్పెక్ట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే ఇక్కడ గరుడ పక్షి విగ్రహాన్ని చూడొచ్చు. అంత పవర్ఫుల్ ఆయుధం ఒక చోటు ఉందని ఇన్ని యుగాలుగా ఎవరికి తెలియకుండా అయితే ఉండదు. ఎంతో మంది ట్రై చేసి ఉంటారు. అక్కడ అంత పెద్ద గరుడ కాపు కాస్తుందని దాన్ని తేయడానికి ఎవరు ట్రై కూడా చేసి ఉండకపోవచ్చు. ఆ ఊర్లో వాళ్ళు ఆ గరుడని గాడ్ లా పూజిస్తూ ఉండొచ్చు. నేను ఇన్నిసార్లు గరుడ అంటున్నాను కానీ త్రేతాయుగంలో రాముడు తయారు చేసిన ఆయుధం కదా, అది జటాయువు అవుతుందేమో అని మీరు అనుకోవచ్చు. బట్ రామాయణంలో జటాయువు రాముడి చేతిలోనే చనిపోతుంది కాబట్టి ఇది జటాయువు కాదేమో అని అలా అంటున్నాను. అలా మిరాయి స్టిక్ ని తీసుకొచ్చిన మన హీరోని చూసి అంతా షాక్ అయిపోయి దాన్ని గాడ్ లా ట్రీట్ చేస్తూ అలా రెస్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఇంకా మిరాయి స్టిక్ మన హీరో చేతికి వచ్చాక ఆ స్టిక్ దొరికిన తర్వాత 1 కాదు 2 కాదు ఎన్నో లొకేషన్స్ లో హీరో ఉన్న షాట్స్ ఉన్నాయి. టీజర్ లో ఈజిప్ట్ లో, ఈ ట్రైలర్ లో శ్రీలంకలో, కాశీలో ఆ యోధాస్ ఉండే దగ్గర, ఇలా ఇన్ని చోట్ల ఉన్న ఈ సీన్స్ ని ఏ సీన్ తర్వాత ఏది జరుగుతుందని చెప్పడం ఇంపాసిబుల్. సో స్టిక్ దొరికిన తర్వాత చూపించిన బిగ్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడుకుంటే పర్సనల్ గా నేను ఎంతో ఎగ్జైట్ అయ్యే సీక్వెన్స్ బ్లాక్ స్క్వాడ్ గ్రూప్ తో సూపర్ యోధా చేసే ఫైట్ సీక్వెన్స్. దీని గురించి చెప్పే ముందు ఆ స్టిక్ తీసుకున్న హీరో శ్రీలంకలో ఉన్న యోధాస్ దగ్గరికి వెళ్ళిన ఈ షాట్స్ ని చూస్తే ఈ 2 షాట్స్ లో చూడొచ్చు ఆ స్టిక్ ని పట్టుకొని యోధాస్ దగ్గరికి రావటం, వాళ్ళంతా హీరోని రెస్పెక్ట్ చేయటం. టీజర్ లో చూపించిన ఈ షాట్, ఈ సీన్ బ్యాక్ షాట్ సేమ్ కాస్ట్యూమ్ ని చూడొచ్చు. మహాబీర్ ని ఆపడానికి, తన ప్రజల్ని కాపాడుకోవడానికి మిరాయి స్టిక్ ని తీసుకొచ్చిన హీరోకి వాళ్ళ దగ్గర ఉన్న 9వ పుస్తకాన్ని అప్పగిచ్చేస్తారు. ఆ బుక్ ని కాపాడే బాధ్యత నీదని. ఆ స్టిక్ ని అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు ఈ కాస్ట్యూమ్ నార్మల్ గానే ఉంటుంది. ఈ మెరూన్ కలర్ కాస్ట్యూమ్ లో ఉన్న ఈ షాట్ లో కూడా నార్మల్ గానే ఉంటుంది. బట్ తర్వాత ఈ ఫైట్ సీక్వెన్స్ లో ఈ కాస్ట్యూమ్ లో ఇలాంటి బెల్ట్ ని చూడొచ్చు. ఆ యోధాస్ ఉండే ప్లేస్ నుంచి వెళ్తున్న హీరోకి తనని నమ్మి ఆ బుక్ ని అప్పుడే ఇచ్చుంటారు. మేబీ ఈ బెల్ట్ తను వేసుకున్న ఏదైనా బ్యాగ్ దై ఉండొచ్చు. అదే బ్యాగ్ లో యోధాస్ ఇచ్చిన అశోకుడి పుస్తకం కూడా ఉండుండొచ్చు. తన దగ్గర ఉన్న ఆ పుస్తకాన్ని తీసుకోవడానికే నేను ఎగ్జైట్ అవుతున్న ఈ ఫైట్ సీక్వెన్స్ అంతా జరగచ్చు. ఈ నైట్ సీక్వెన్స్ లో తన్ని కొట్టేసి హీరోయిన్ ని తీసుకువెళ్తున్న సేమ్ బ్లాక్ స్క్వాడ్ బ్యాచ్ తో మిరాయి స్టిక్ తో సూపర్ యోధాగా తేజ చేయబోయే ఫైట్ సీక్వెన్స్ ఇది. ఆ స్టిక్ పవర్ తెలియక ఫస్ట్ అందరితో నార్మల్ గా ఫైట్ చేసిన హీరో ఒక్కసారిగా ఒక మంత్రాన్ని చదవగానే జస్ట్ మిరాయి స్టిక్ అలా ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయినప్పుడు వచ్చిన పవర్ కే అక్కడ ఒక పెద్ద విధ్వంసమే అయ్యి హీరోయిన్ అదే సీన్ లో ఉన్న హీరోయిన్ తప్ప మిగతా వాళ్ళంతా ఆ పవర్ కి అక్కడే కుప్పకూలిపోతారు. ఎంత పవర్ అంటే ఆ ప్లేస్ లో అక్కడ ఉన్న అంత పెద్ద గంట కూడా కదిలిపోయేంత. మరి హీరోయిన్ ఒకటే అక్కడ ఎందుకుందంటే మేబీ ఈ సీన్ లో హీరోయిన్ ని తీసుకువెళ్ళిన వీళ్ళు తను ఇక్కడే ఉంచుండొచ్చు. ఏదో ఒక ఖాళీ ప్లేస్ లో ఉన్న ఒక ప్రాచీన హిందూ టెంపుల్ లో జరిగే ఫైట్ లా ఉంది. అక్కడ గంటల్ని, ఆ పిల్లర్స్ పైన ఉన్న రాముల వారి బొమ్మని, అండ్ ఇక్కడ నందిలా ఉన్న వీటిని చూసి చెప్తున్నాను ఇది ఒక ఓల్డ్ టెంపుల్ అని. ఆ తర్వాత హీరో అదే బెల్ట్ తో ఉన్న కాస్ట్యూమ్స్ లో ఈ కాశీలో కనిపిస్తాడు. అది సీన్ కి ముందా తర్వాత అనేది తెలియదు కానీ మిరాయి స్టిక్ తో అక్కడికి వచ్చిన హీరో వాళ్ళంతా మహాబీర్ ఎదిరించడానికి సిద్ధమయ్యారని అంతా హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు ఈ షాట్ లో. కాశీలో జరిగిన కొన్ని క్లిప్స్ ని చూసుకుంటే ఈ సీన్ కి ముందు జరిగినట్లు అనిపిస్తుంది. ఈ షాట్ లో గంగా నదిలో స్నానం చేస్తున్న ఇంతమందిని చూడొచ్చు. వాళ్ళ పైన చూస్తే మహాబీర్ దగ్గర ఉన్న బ్లాక్ కలర్ యాష్ పవర్ కనిపిస్తుంది. ఇదే కాదు ఒక షాట్ లో ఆ పవర్ లో తన ఫేస్ కూడా కనిపించింది. ఈ షాట్ లో ఏం జరిగినట్లు అనిపించలేదు. అక్కడ మునిగిన వాళ్ళంతా ఆనందంతో ఎవరికో దండం పెడుతున్నట్లు ఈ షాట్ లో చూడొచ్చు. అక్కడ ఏం జరిగిందనేది మూవీలో చూడాలి. ఇవి కాకుండా కాశీలోని ఇంకో 2 షాట్స్ ఉన్నాయి. చిన్నగా కాదు, కాశీలో ఒక పెద్ద విధ్వంసాన్ని చేశాడు. ట్రైలర్ లో జగత్ బాబు గారు చెప్పిన డైలాగ్ కూడా ఈ విధ్వంసం జరుగుతుందనే. మరి అక్కడ ఇంత విధ్వంసం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మూవీలో చూద్దాం. ఆ స్టిక్ ని పట్టుకొని అన్ని చోట్ల తిరిగిన సూపర్ యోధ మహాబీర్ ని ఎప్పుడు ఎదుర్కొంటాడు, ఎప్పుడు అంతం చేస్తాడంటే టీజర్ అండ్ ట్రైలర్స్ లో చూపించిన ఈ సీనే మూవీ క్లైమాక్స్ అనుకుంటా. వీళ్ళిద్దరి స్ట్రెంగ్స్ ని, పవర్స్ ని అప్పటిదాకా విడివిడిగా చూపించి శ్రీలంకలో జరిగే ఈ క్లైమాక్స్ తో మూవీని ఎండ్ చేయడమే కాదు, అదే క్లైమాక్స్ లో అన్ని సర్ప్రైజెస్ కూడా ఉంటాయనుకుంటా. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఈ ఫిల్మ్ ని అశోకుడి 9 బుక్స్ మిత్ ని త్రేతాయుగంలో రాముడు మిరాయి అనే ఒక స్టిక్ ని చేసినట్లు ఒక ఫిక్షనల్ స్టోరీని తీసుకున్నారు. అవన్నీ హిస్టరీలో లేనివి కాబట్టి డైరెక్టర్ అంతా ఫిక్షనల్ గా తీస్తున్న మూవీ కాబట్టి మూవీ అంతా కార్తిక్ గారు క్రియేట్ చేసిన ఒక వరల్డ్ లో జరుగుతుందేమో అనిపిస్తుంది. అంటే ఈ శ్రీలంక ఇండియాని సెపరేట్ గా కాకుండా
కాకుండా అంతా ఒక ప్లేస్ అన్నట్లే మూవీలో చూపిస్తారేమో అని అనిపిస్తుంది నాకు. మరి చూద్దాం మూవీలో ఎలా ఉంటుందో. శ్రీలంక ట్రైన్ ఉన్న ఈ ప్లేస్ లో ఆల్రెడీ ట్రైన్ లో ఉన్న మన హీరో మహాబీర్ మనుషులతో ఫైట్ చేస్తున్నట్లు ఈ షాట్ లో చూడొచ్చు. టీజర్ లో చిన్నప్పుడు ఈ రాయితోనే ప్రొఫెసర్ నన్ను కొట్టిందని మనోజ్ అన్న చెప్పే ఈ డైలాగ్ కూడా ఈ సీన్ లో జరిగేది. ఆ ట్రైన్ కోసం ట్రాక్ దగ్గర వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. నార్మల్ గా కాదు, అక్కడున్న బ్రిడ్జ్ ట్రాక్ ని కూల్ చేసి అందరినీ చంపేయడానికి ఉన్నాడు మహాబీర్ అక్కడ. ఇక్కడ బ్రిడ్జ్ కూలిపోవటాన్ని మహాబీర్ ని చూడొచ్చు. అదే ట్రైన్ లో ఉన్న మన హీరో ఆ మిరాజ్ స్టిక్ తో ఆ బ్రిడ్జ్ పైన స్టిక్ ని పెట్టి ట్రైన్ ఆపడానికి ట్రై చేస్తున్నట్లు ఈ షాట్ లో చూడొచ్చు. ఆ ట్రైన్ ని ఆపి ట్రైన్ లో ఉన్న అందరినీ సేవ్ చేసిన హీరో జంప్ చేసి మహాబీర్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళిద్దరూ ఆ ట్రాక్ పైన చేస్తున్న ఫైట్ సీక్వెన్స్ లోని షార్ట్స్ ని కూడా పెట్టారు. అండ్ ఈ షాట్ లో తేజ బ్రిడ్జ్ పై నుంచి పడిపోవటం చూడొచ్చు. అంత పవర్ఫుల్ మిరాజ్ స్టిక్ ఉన్న హీరో ఇలా ఎలా పడిపోయాడంటే వీళ్ళిద్దరూ బ్రిడ్జ్ పైన ఫైట్ చేస్తున్న ఆ టైంలోనే వీళ్ళిద్దరి వెపన్స్ మారిపోతాయి. మిరాజ్ స్టిక్ మనోజ్ అన్నకి, బ్లాక్ స్క్వాడ్ వెపన్ తేజ చేతికి వచ్చేస్తుంది. అయినా ఫైట్ చేయటం ఆపకుండా వాటితోనే ఫైట్ చేస్తారు. ఈ షాట్ లో మారిపోయిన వాళ్ళ వెపన్స్ ని చూడొచ్చు. ఈ షాట్ లో ఆ వెపన్స్ తో వాళ్ళు చేస్తున్న ఫైట్ ని చూడొచ్చు. ఈ షాట్ లో బ్యాక్ సైడ్ మనోజ్ అన్న ఈ షాట్ లో వెయిట్ చేస్తున్న ప్లేస్ ని చూడొచ్చు. టీజర్ బ్రేక్ డౌన్ లో ప్రొఫెసర్ ని మనోజ్ అన్న చంపేస్తాడేమో అని చెప్పాను, కానీ ఆయన ఏం చేయలేదు. ఈ షాట్ లో ఆయన్ని కూడా చూడొచ్చు. వెపన్స్ మారిపోవటం వల్ల హీరోని విలన్ మిరాజ్ స్టిక్ తో కొట్టుండొచ్చు. ఆ బ్రిడ్జ్ పై నుంచి హీరో అలా పడిపోయి ఉండొచ్చు. వాళ్ళిద్దరూ బ్రిడ్జ్ కింద ఫైట్ చేస్తున్న షాట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ వెపన్స్ వాళ్ళ చేతికి వచ్చేస్తే కూడా. మరి అపార జ్ఞానంతో 8 పుస్తకాలు చదివిన ఆల్రెడీ ఎంతో పవర్ ఉన్న మహాబీర్ ని మిరాజ్ స్టిక్ ఒక్కటే ఉన్న మన సూపర్ యోధా ఎలా అడ్డుకుంటాడు, ఎలా తను ఓడిస్తాడు, ఈ ఫైట్ ఎలా ముగుస్తుంది అనేది మూవీలో చూడాలి. ఇదే క్లైమాక్స్ అని నేను ఎందుకు అంటున్నానంటే ట్రైలర్ మొత్తంలో వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నట్లు ఒక్క సీన్ లోని షాట్ కూడా పెట్టలేదు, జస్ట్ ఈ ఫైట్ తప్ప. అందుకే ఇది ఫైనల్ బ్యాటిల్ లా క్లైమాక్స్ అనుకుంటున్నాను. మరి ట్రైలర్ లో చూపించిన రాముల వారి క్లైమాక్స్ లో ఎలా వస్తారు? మన సూపర్ యోధా తన తల్లి కడుపులో ఉన్నప్పుడే ఈ మహాకార్యాన్ని పూర్తి చేయడానికి నీకున్న శక్తితో పాటు ఒక సహాయం అవసరం అవుతుందని తన కొడుకు పుట్టాక చేయాల్సిన కార్యాల గురించి కడుపులో ఉన్నప్పుడే శ్రేయ గారు చెప్పటం ఈ ట్రైలర్ లోని డైలాగ్స్ లో చూడొచ్చు. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. మరి రాములు వారు ఈ సూపర్ యోధాకి ఎలా సహాయం చేస్తారు, ఏ సీన్ అప్పుడు వస్తారు, ఆ కొన్ని నిమిషాలు థియేటర్స్ లో మన పరిస్థితి ఏంటని సెప్టెంబర్ 12న తెలుస్తుంది. తేజ సజ్జా గారు ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పారు, ఆడియన్స్ కి ఏ కన్ఫ్యూజన్ లేకుండా అశోకుడి 9 పుస్తకాలు ఏంటి, వాటిని మూవీతో ఎలా లింక్ చేశారని, సినిమా స్టార్టింగ్ లోనే వాటి గురించి సీన్స్ ఉంటాయని, ఆ సీన్స్ తర్వాతే సినిమా స్టార్ట్ అవుతుందని, ఆ సీన్స్ ని ట్రైలర్ లో ఈ షార్ట్స్ లో చూడొచ్చు. ఆ బుక్స్ గురించి, మిరాజ్ స్టిక్ గురించి అవి మహాబీర్ కి చిక్కకుండా ఆపేదే ఈ సినిమా కాదు. ఈ సినిమాలోని కోర్ ఎమోషన్ ఒక తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్తాడని ఒక కోర్ మదర్ సెంటిమెంట్ మూవీలో ఉందని చెప్పారు. ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ లో చూసుకుంటే శ్రేయ గారు యంగ్ గా ఉన్న షార్ట్స్ ఉన్నాయి. టీజర్ లో ఆవిడ ఏజ్డ్ లుక్స్ కూడా ఉన్నాయి. ఆ యంగ్ గా ఉన్న షార్ట్స్ అన్ని ఆ యోధాస్ అందరికి ఒక పెద్దలా ఉన్నారు. ఆ యోధా శ్రేయ గారిని రెస్పెక్ట్ చేస్తున్నారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లోనే కడుపులో ఉన్న హీరోకి తన ఆశయం గురించి చెప్తూ ఉంటుంది. అండ్ చాలా తక్కువ మంది అబ్జర్వ్ చేస్తుంటారు ఈ షాట్ ని. అండ్ ఇక్కడ ఆవిడ ఏం చేస్తున్నారంటే బ్లాక్ స్క్వాడ్ పవర్ అయిన బ్లాక్ యాష్ వస్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఈ జనాన్ని కాపాడడానికి ఏదో ప్రొటెక్షన్ చేశారు. అది ఆ బ్లాక్ యాష్ పవర్ ఆ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళని ఏం చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ షాట్ లో శ్రేయ గారు యంగ్ లుక్స్ లో ఉన్నారంటే మహాబీర్ కి ఆ పవర్స్ తనకి బ్యాటిల్ మొదలయ్యేది తేజ క్యారెక్టర్ తోనే కాదనిపిస్తుంది. టీం చెప్పారు మూవీలో మహాబీర్ కి చైల్డ్హుడ్ సీన్స్ చాలా ఉంటాయని. అండ్ మనోజ్ అన్న చైల్డ్హుడ్ రోల్ ని సలార్ మూవీ చేసిన కార్తికేయ చేస్తున్నారు. అండ్ మనోజ్ గారు టీజర్ తో ఈ రాయితోనే ప్రొఫెసర్ చిన్నప్పుడు నన్ను కొట్టిందని, ఈ ట్రైలర్ లో నా గతం ఒక నక్షత్రం అని తన ఫ్లాష్ బ్యాక్ గురించి డైలాగ్ చెప్తూనే ఉన్నారు. నాగేష్ ప్రకారం శ్రేయ గారు యంగర్ లుక్స్ లో ఉన్న ఈ టైంలో మహాబీర్ చిన్నపిల్లాడైనా తనకి పవర్స్ వచ్చేసి ఉంటాయి. అప్పటి నుంచే తన బుక్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉండటం, తన పవర్స్ తో ఇంకెవరికైనా హాని చేయాలని చూస్తే దాన్ని శ్రేయ గారు అడ్డుకోవటం చూడొచ్చు. ఇదంతా మన హీరో పుట్టక ముందు ఫ్లాష్ బ్యాక్ లో జరుగుండొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ లో శ్రేయ గారు ప్రొటెక్ట్ చేస్తున్న వీళ్ళని గమనిస్తే ఈ షాట్ లో నెక్ చేసిన వీళ్ళు ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు సేమ్ అనుకుంటా. వాళ్ళ నెక్స్ కి ఉన్న వీటిని చూడొచ్చు. సో ఇది కూడా ఫ్లాష్ బ్యాక్ అనుకుంటా. మహాబీర్ కి 9 పుస్తకాలు తీసుకోవటం, దాంతో మోస్ట్ పవర్ఫుల్ అయిపోవటమే కాదు, తనకు ఒక గతం ఉంది. ఆ గతంలో తను మర్చిపోలేనిది ఏదో జరిగింది. ఆ బుక్స్ తో పాటు మహాబీర్ తీర్చుకోవాల్సిన రివెంజెస్ కూడా మూవీలో ఉన్నాయనిపిస్తుంది. అవేమీ డైరెక్టర్ కార్తిక్ గారు రివీల్ చేయలేదు. వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్న శ్రేయ గారు ఎవరు, ఆమెకి మహాబీర్ కి జరిగిందేంటి, ఆ తల్లికి పుట్టిన మన హీరో నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది, నాతో లేని నా తల్లి నమ్మిందని ఎందుకు అంటున్నాడు, ఆ తల్లి నుంచి ఎలా దూరమై ఉంటాడు, ఈ గ్రహణాన్ని ఆపే జననంగా యోధాస్ లో పుట్టిన మన తేజ సజ్జా మిరాజ్ స్టిక్ తో తనకొచ్చిన శక్తితో పాటు ఇంకొక సహాయం నీకు అవసరం అవుతుందని తన తల్లి చెప్పిన సహాయం, రాముల వారి సహాయం తేజకి ఎలా వస్తుంది, సినిమా మొదలయ్యే అశోకుడి 9 పుస్తకాలు ఫైనల్ గా ఎవరి చేతికి వెళ్తాయి, తన తల్లి ఆశయం కోసం ఈ కొడుకు ఎంత దూరం వెళ్తాడు, ఏం చేస్తాడనేది సెప్టెంబర్ 12న చూద్దాం. సేవియర్ స్టోరీస్ ని ఎన్నో చూసిన తెలుగు ఆడియన్స్ ఇప్పుడు సేవియర్స్ కథల్ని ఇష్టపడకపోయినా టీజర్ ట్రైలర్స్ చూసినప్పుడు కొన్ని ఫిల్మ్స్ ఆడియన్స్ కి గుర్తొచ్చినా కానీ మన ఇండియాలో ఉన్న ఒక మిత్ తో కార్తిక్ గారు ఒక ఫిక్షనల్ స్టోరీని క్రియేట్ చేసి ఆయన తీస్తున్న కాన్సెప్ట్ వల్ల సేవియర్ కథ అనేది పెద్ద ప్రాబ్లమే కాదు. ఈ డివైన్ యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ కోసం ఎంతో ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. ఈ ఎక్సైట్మెంట్ కి ఏ మాత్రం తగ్గకుండా మూవీ ఉండాలి. బికాస్ కొన్ని రోజులుగా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న పెద్ద ఫిల్మ్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి. అలా ఈ మిరాయికి జరగ
జరగకూడదు, జరగదు కూడా. హనుమాన్ కి ఎంత పెద్ద సక్సెస్ వచ్చిందో ఆ డివైన్ ఫ్యాంటసీ ఫిల్మ్ ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా థియేటర్స్ కి వెళ్లి ఎంతలా ఎంజాయ్ చేసి ఎంత పెద్ద సక్సెస్ చేశారో సేమ్ ఈ మిరాయికి కూడా అంతే జరగాలి. రీసెంట్ గా మూవీ ప్రొడ్యూసర్ కూడా పిల్లలు పెద్దవాళ్ళతో ఫ్యామిలీ అంతా సినిమా చూడటం కోసం టికెట్ ప్రైసెస్ ని పెంచకుండా నార్మల్ రేట్స్ ఉంచుతామని చెప్పారు. ఒక మంచి సినిమాకి నార్మల్ టికెట్ రేట్స్ ఉంటే తెలుగు ఆడియన్స్ థియేటర్స్ కి ఏ రేంజ్ లో వస్తారని, మళ్ళీ ఫుట్ ఫాల్ ఏ రేంజ్ లో పెరుగుతాయని, ఎంత పెద్ద నెంబర్స్ వస్తాయని ఈసారి మనం ప్రూవ్ చేయాలి. ఈ ఫిల్మ్ కి పెద్ద నెంబర్స్ వచ్చేలా చేస్తే అయినా ప్రొడ్యూసర్స్ టికెట్ ప్రైసెస్ పెంచడం వల్ల ఇండస్ట్రీకి ఎంత ఎఫెక్ట్ అవుతుందని తెలుసుకుంటారు. మరి 3 ఏళ్లు కష్టపడి తీసిన మిరాయ్ ఫ్యామిలీ మొత్తాన్ని థియేటర్స్ కి రప్పించే రేంజ్ కంటెంట్ తోనే ఉండాలని తెలుగు ఆడియన్స్ అంతా ఈ ఫిల్మ్ ని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. రేపు సెప్టెంబర్ 12న సినిమాకి మంచి టాక్ వస్తే మీ ఫ్యామిలీ మొత్తంతో థియేటర్స్ కి వెళ్లి మిరాయ్ చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా విజువల్స్, మ్యూజిక్, యాక్టర్స్, డైరెక్షన్ గురించి మాట్లాడేదేం లేదు. ఆల్రెడీ ఫిల్మ్ గురించి ఎన్నో మాట్లాడేసాం. ఇంకా వాళ్ళ వర్క్ ని థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రమే మిగిలింది. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయ్.